ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం తత్సత్. హరే కృష్ణ. గీతా జీవన విధానం కోర్స్కి విచ్చేసిన భగవత్ భక్తులందరికీ కూడా ఇదే మా స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మళ్ళీ ఆత్మతత్వం గురించి చర్చించుకుందాము. లాస్ట్ క్లాస్లో మనము శ్రీకృష్ణుడు ఏ విధంగా అర్జునుడిని సమదృష్టితో ఎలా చూడాలని చెప్పారు, ఏ విధంగా సుఖదుఖాలుని మరియు ఋతువులతో పోల్చారు, కాబట్టి వాటిని ఎలా ఎదుర్కోవాలని చెప్పడం జరిగింది. కృష్ణుడు ఆ విషయం చెప్పిన తర్వాత 14వ శ్లోకం చెప్తారు, 14-15 శ్లోకాలు. మళ్ళీ 16వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మతత్వం గురించి మళ్ళీ వివరిస్తారు. సో అందులో ఒక ముఖ్యమైన శ్లోకం మనం ఇప్పుడు చర్చించుకుందాము. జాతస్య హి ధ్రువా మృత్యుం ధ్రువ జన్మామృతస్య చ తస్మాత్ అపరిహర్యేర్తే నత్వం శోచితుమర్హసి. సో పుట్టిన ప్రతి ఒక్కడు మరణించక తప్పదు, మరణించిన ప్రతి ఒక్కడు తిరిగి జన్మించక తప్పదు. కాబట్టి ఈ యొక్క అనివార్య బాధ్యత పట్ల నువ్వు సంకోచం తగదు అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారనమాట. సో వాస్తవానికి అర్జునుడు 5 కారణాలు చెప్పాడు ఎందుకు యుద్ధం చేయను అని చెప్పి. కృష్ణుడు ఈ 5 కారణాలని అడ్రస్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క కారణాన్ని ఆయన సమాధానం చెప్తున్నారు. ఆ సమాధానం ఇచ్చే ప్రక్రియలో ఈ యొక్క భగవద్గీత సంబంధిత జ్ఞానం మొత్తాన్ని ఈ 5 ప్రశ్నలకి సమాధానంగా చెప్పారనమాట. సో అందులో అర్జునుడు ఏమంటారంటే, కృష్ణ ఇప్పుడు యుద్ధం చేయాలంటున్నారు, కానీ ఇంత రక్తపాతం నాకు అవసరమా? ఇంతమంది బంధువులు ఉన్నారు, వారందరినీ చంపాల్సి వస్తుంది, ఏం సుఖపడతాను నేను అని చెప్పి అలా అంటూ ఉంటారు. కాబట్టి యుద్ధం చేయడం ద్వారా వాళ్ళు చనిపోతారు, కాబట్టి వారికి ఒక రకంగా నేను అన్యాయం చేసిన వాడిని అవుతున్నాను అని చెప్పి అర్జునుడు అంటారనమాట. సో అర్జునుడు అంటారు, కృష్ణ మీరు ఎప్పుడు వేణువు వాయిస్తూ ఉంటారు, ఆ భక్తులందరికీ ఆనందాన్ని ఇస్తుంటారు, మీరేమో భక్తులతో ఆటపాటలు ఆడుతున్నారు, నన్నేమో యుద్ధం చేయమంటున్నారు. సో అర్జునుడు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఆయనకి నిజంగా భీష్ముడి మీద కానీ ద్రోణుడి మీద కానీ లేకపోతే కౌరవుల మీద ఆయనకి నిజమైన కంపాషన్ కరుణ అనేది కాదండి, కానీ శారీరక వ్యామోహం వలన ఆయన అలా మాట్లాడుతుంటారు. సో కృష్ణుడు ఏమో చెప్తున్నారు, అర్జున నువ్వు సందేహించొద్దు, యుద్ధం చేయి అని చెప్తున్నారు. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కడు మరణించక తప్పదు, మరణించిన ప్రతి ఒక్కడు తిరిగి మళ్ళీ జన్మించక తప్పదు. 13వ శ్లోకంలో కూడా అదే చెప్పారు, మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట. కాబట్టి సో యుద్ధం చెయ్యి అంటున్నారు. ఇక్కడ ఈ శ్లోకాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకని నేను ఈ శ్లోకం మీద ప్రత్యేకంగా ఆల్దో ఆత్మతత్వం సంబంధించి 19 శ్లోకాలు కృష్ణుడు చెప్పుండొచ్చు, కానీ నేను దానిలో 4 ముఖ్యమైన శ్లోకాలను ఇక్కడ వివరిస్తున్నాను. అందులో ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనదంటే చాలామంది ఏమంటారంటే భగవద్గీత వైలెన్స్ని హింస అంటారు. భగవద్గీత హింసని ప్రోత్సహిస్తుంది, కృష్ణుడు వాళ్ళని చంపమంటున్నారు, బంధువులను చంపమంటున్నారు అని. దానికి కృష్ణుడు ఇచ్చిన సమాధానం ఏమిటి? ఎందుకంటే నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి, కాబట్టి ఆత్మకి మృత్యు అనేది ఉండదు, అంటే శరీరం అనేక ఖచ్చితంగా మృత్యు ఉంటుంది, కాబట్టి నువ్వు శరీరాన్ని చంపుతున్నావు, కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు కృష్ణుడు. కాబట్టి దీన్ని అంటే ఈ యొక్క శ్లోకాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా చదివేస్తే దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే దీని అర్థం ఏమని రావచ్చు అంటే ఎలాగ మనం శరీరం కాదు, మనం ఆత్మ, ఈ శరీరంలో ఉంటున్నాము, కాబట్టి ఎవరైనా చంపేయవచ్చా? సో కెన్ ఎనీబడీ కిల్ ఎనీవన్? అందుకనే కొంతమంది భగవద్గీత అంటే కొంతమంది విమర్శిస్తుంటారు. కానీ ఇక్కడ కృష్ణుడు ఈ శ్లోకంలో 3వ లైన్ కూడా మనం గమనించాలి. కాబట్టి అనివార్యమైన నీ యొక్క ధర్మం
నువ్వు చేయాల్సిన ధర్మం అనివార్యమైన ధర్మం అని చెప్తున్నారనమాట. ప్రక్రియ పట్ల ఆందోళన చెందొద్దని చెప్పి. సో ఇక్కడ కృష్ణుడేమి హింసను ప్రోత్సహించట్లేదు, లేదంటే నువ్వు శరీరం కాదు ఆత్మ కాబట్టి నువ్వు వధించేయవచ్చు అని చెప్పట్లేదు. ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే వాస్తవానికి వీళ్ళు శిక్షార్హులు. ఎందుకంటే వాళ్ళని శాస్త్రప్రకారం ఆకతాయి అంటారు, అగ్రెసర్ ఇంగ్లీష్లో. అంటే ఎవరైతే శాస్త్రం ప్రకారంగా 5 రకములైన పాపాలు చేస్తారు. 5 రకాల పాపాలు ఏంటంటే, ఒకటి నిద్రలో ఉన్నవాడిని చంపాలని ప్రయత్నించడం, ధర్మయుద్ధం చేయడం వేరే విషయం, నిద్రలో ఉన్నవాడిని చంపాలని ప్రయత్నించడము. రెండవది పరస్త్రీని బలాత్కరించాలని ప్రయత్నించడము. మూడవది ఒకరిని విషమిచ్చి క్రూరంగా చంపాలని ప్రయత్నించడము. నాలుగవది వారి యొక్క ఆస్తిని చేజెక్కించుకోవడము, మరియు వాళ్ళ ఇళ్ళని తగలబెట్టేయడము. ఇలా కొన్ని ఉంటాయి. సో ఇవి వీటిని ఏమంటారంటే అగ్రెసర్ అంటారు, ఇంగ్లీష్, తెలుగులో ఆకతాయి అంటారనమాట. సో శాస్త్రం ప్రకారంగా వీళ్ళకి శిక్ష ఏంటంటే మరణదండన శాస్త్రం ప్రకారంగా. సో కౌరవులు గమనిస్తే ఈ 5 కూడా 5లో ఒకటి చేసినా సరే వాళ్ళకి శాస్త్రం ప్రకారంగా మరణదండ విధించవచ్చు. ఆ విషయం అర్జునుడు కూడా తెలుసు. ఇక్కడ కౌరవులు ఒకటి కాదండి, 5కు 5 చేశారు కాబట్టి వాళ్ళు దండనీయార్హులు. అండ్ ఇప్పుడు కౌరవులతో ఎవరైతే కూడారో వాళ్ళు కూడా దండానికి అర్హులు అనమాట. కాబట్టి ఇక్కడ భీష్ముడు, ద్రోణుడు వ్యక్తిగతంగా చాలా చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు. వాస్తవానికి మనం గమనిస్తే ముఖ్యంగా భీష్మ పితామహ ఆయన శాస్త్రపరంగా 12 మహాజనాస్ 12 మహాజనుల్లో ఒకరాయన. ధర్మం తెలిసిన వ్యక్తి ఆయన. అండ్ భీష్ముడు గొప్ప భక్తుడు కూడా. మరి అలాంటి వ్యక్తిని కూడా ఇక్కడ కృష్ణుడు చంపమంటున్నాడు. సో అదో డిఫరెంట్ స్టోరీ. సో భగవంతుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ ద్వారా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు అనమాట. సో భీష్ముడిని కౌరవులే భగవంతుడు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఈ విషయం చెప్పడానికి. ఏమంటే నువ్వు ఎంత గొప్పవాడివైనా కానీ నువ్వు అధర్మం వైపు ఉన్నప్పుడు నీకు ఓటమి తప్పదు అనడానికి. అదర్వైజ్ భీష్ముడు ఒక్కడు పాండవులు 5గురిని ఓడించగలడు. అది భీష్ముడి యొక్క శక్తి. అతనికి మించిన అతిరథి ఎంటైర్ కురుక్షేత్రంలో ఎవరు లేరు. సో కృష్ణుడు ఆ పరిస్థితి ఎలా సృష్టించారంటే భీష్ముడు అనేవాడు కౌరవుల వైపు ఉండాల్సి వస్తుందన్నమాట. కాబట్టి భగవంతుడు భక్తుడే అయినప్పటికీ కొన్నిసార్లు భగవంతుడు తన భక్తుల్ని కూడా దేనికి ఉపయోగించుకుంటాడు, ఎలా ఉండకూడదు చెప్పడానికి ఉపయోగించుకుంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ భీష్ముడు ఎంత గొప్పవాడు అయినప్పటికీ ఇక్కడ అధర్మం వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మరణదండం తప్పదు. సో కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ వాళ్ళ శరీరం కాదు ఆత్మ కాబట్టి నువ్వు వాళ్ళని చంపేయవచ్చు, యూ హ్యావ్ ద లైసెన్స్, అంటే నీకు ఆ హక్కు ఉంది అలా చెప్పట్లేదండి. ఎందుకంటే ఈ శ్లోకం ఒక్కదాన్ని బయటికి లాగి తీస్తే ఆ అర్థం వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఏదో విమర్శించడం కోసం అలా చెప్తూ ఉంటారు. సో ఇది చాలా డీప్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇది. సో భగవంతుడు ఏంటంటే నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తించే ఒక క్షత్రియుడిగా, ఇప్పుడు ధర్మాన్ని ఒక రాజు అనేవాడే తప్పుడు మనిషి అయితే ప్రజలందరూ కూడా తప్పుడు వాళ్ళు అవుతారు, సమాజం ఏమైపోతుంది. కాబట్టి నువ్వు అతన్ని ఓడించాలి. ఇక్కడ వాళ్ళు యుద్ధానికి దిగారు కాబట్టి తప్పదు, ఇంకా వాళ్ళని ఓడించాలి, అది వధించాలి నువ్వు అక్కడది. కాబట్టి అప్పుడు అది ధర్మ యుద్ధం అవుతుంది, అతన్ని వధించడం అంటే ధర్మం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జడ్జి అనేవాడు ఉంటాడు, ఆ బోన్లో ఉన్నవాడు సొంత కొడుకు అయి ఉండొచ్చు, సొంత అన్న అయి ఉండొచ్చు, సొంత తండ్రి కూడా అయి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి ఏదో తప్పు చేశాడు, ఎవరినో చంపాడు, ఎవరినో స్త్రీని బలత్కరించాడు. ఆ జడ్జి అనేవాడు ఆ సమయంలో ఆ యొక్క పీఠం మీద ఉన్నప్పుడు ఆయన నా కొడుకు లేకపోతే నా సోదరుడు లేకపోతే తండ్రి అనుకునేవాళ్ళ, లేకపోతే అప్పుడు ఆ బంధాలు చూడకూడదు. ఆయన ఏం బంధం చూడాలి, ఇప్పుడు నేను ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, భగవంతుడి స్థానంలో కూర్చున్నాను కాబట్టి ఇక్కడ నా శారీరక బంధాలు ముఖ్యం కాదు, నేను ధర్మం వైపు ఉండాలి. ఆ ధర్మం ఏం చెప్తుంది, ఇప్పుడు అతన్ని కారాగార శిక్ష అంటే కారాగార శిక్ష విధించాలి, మరణ శిక్ష అంటే మరణ శిక్ష విధించాలి. ఏది రూలో అది చేయాల్సిందే ఆయన, అంతేగాని అయ్యో పాపం కుదరదు. కాబట్టి కృష్ణుడు అలా చెప్తున్నాడు అర్జునుడు అక్కడ. సో ఇక్కడ ఆత్మ అనే కాన్సెప్ట్ ఎందుకు చెప్పారు, అలా ఆత్మ అనే కాన్సెప్ట్ చెప్పకుండా కూడా కృష్ణుడు ధర్మం ప్రకారంగా మనం వధించాలి కాబట్టి వధించే అని చెప్పొచ్చు అక్కడ. కానీ అర్జునుడికి ఆ విషయం తెలుసు, కానీ అర్జునుడు ఎందుకు బాధపడుతున్నాడు, అయ్యో వాళ్ళు చచ్చిపోతున్నారని బాధపడుతున్నాడు. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో పునర్జన్మ కాన్సెప్ట్ చెప్తున్నారు. చనిపోయిన ప్రతి వ్యక్తి జన్మించిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు, మరియు మరణించిన వ్యక్తి మళ్ళీ జన్మించక తప్పదు. అంటే ఇక్కడ పునర్జన్మ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు భగవంతుడు ఇక్కడ.
ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నారంటే ఈ కాన్సెప్ట్ కాబట్టి ఈ కాన్సెప్ట్ చెప్పి కాబట్టి చంపేయవచ్చు, అలా కాదండి. చంపడం అనేది, వాళ్ళని వధించడం అనేది నువ్వు శరీరమైన ఆత్మైన వధించాలి, ఎందుకంటే ధర్మం ప్రకారంగా. కానీ ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పారంటే నువ్వు అనవసరంగా ఎక్కువ ఆందోళన పడుతున్నావు అనే కాన్సెప్ట్ చెప్పడం కోసం చెప్తున్నారు. సో పునర్జన్మ అంటే ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చేసిన మంచి చెడు కూడా అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట, నెక్స్ట్ జన్మకు వెళ్తాయి. సో భగవంతుడు ఏం చెప్తున్నారు, నా బంధువులు నన్ను పెంచి పెద్దవాడు చేశాడు భీష్ముడు, నాకు విద్యాబోధన నేర్పించినవాడు ద్రోణుడు, కాబట్టి నాకు వాళ్ళ కృతజ్ఞతాభావం ఉండాలి అని అనుకుంటున్నావు. ఉండాలి, రైటే, కాదంటలేదు. కానీ అది నీ ధర్మానికి అడ్డుపడుతున్నప్పుడు వాటిని నువ్వు పక్కన పెట్టాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. మరి వాళ్ళు చనిపోతున్నారే అని వరి అయితే దానికి అని ఏం చెప్తున్నారంటే దానికి వర్రీ అవ్వద్దు, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు. సరే, ఇప్పుడు నువ్వు చంపనంత మాత్రాన వాళ్ళు చనిపోకుండా ఉంటారా, అది చెప్తున్నారు ఫస్ట్ భగవంతుడు. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు అని చెప్పి. కాబట్టి నువ్వు చంపనంత మాత్రాన వాళ్ళు చావకుండా ఉండరు. సరే, వాళ్ళకి బట్టి వాళ్ళు చనిపోని నేనెందుకు చంపాలి అని అర్జునుడు అడగొచ్చు. అక్కడ నేనెందుకు వధించాలి, వాళ్ళ మట్టుకు వాళ్ళు చనిపోతారు కదా, కాలం సమయం వచ్చిన అందరూ పోవాల్సిందే. దానికి కృష్ణుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వారి కర్మఫలాల్ని అనుభవించాల్సిందే. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, ఇప్పుడు నీ ద్వారా వధింపబడినప్పుడు ఏమవుతుంది, వారు ఆ కర్మఫలాన్ని అనుభవించేస్తారు. కాబట్టి మళ్ళీ జన్మ తీసుకుంటారు, మళ్ళీ వారికి మంచి శరీరాలు వస్తాయి, మంచి పాపం అంతా ఇక్కడే పోయింది కాబట్టి. అదే నువ్వు వదిలేసావనుకోండి ఎలాగ చనిపోతారు, కానీ మళ్ళీ ఆ కర్మను మళ్ళీ అనుభవించాల్సిందే వాళ్ళు. కొంతమంది ఏమనుకుంటారంటే ఓ అలా అవదు, ఏ టైం దాటైంది అనుకుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈరోజు షర్టు ప్యాంటు వేసుకొని స్కూటర్ మీద బయటకు వెళ్ళావు డ్రైవింగ్ చేస్తూ. సడన్గా ఎదురుగా ఎవరో ఒక స్త్రీ రోడ్డు దాటుతుంది, గుద్దిసావు ఆవిడ్ని. పాప మాట పడిపోయింది, కాలు చేయదు ఇరిగిపోయింది ఆవిడకి. నువ్వు ఎవరు చూడట్లేదని చెప్పేసి ఆకుండా వెళ్ళిపోయావు, ఇంటికి వెళ్ళిపోయి ఆక్కున్నావు. కానీ సీసీ కెమెరాలో దొరికావు, నువ్వు స్కూటరు నువ్వు అన్నీ దొరికావు అనమాట. సో పోలీసులు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు మరుసటి రోజు ఇంటికి వచ్చారనమాట. నువ్వు అప్పుడు లుంగి బనియాన్లో ఉన్నావు, లేకపోతే ఏదో టీషర్ట్ ఏదో వేసుకుని ఉన్నావు, వేరే వస్త్రాల్లో ఉన్నావు. సో అప్పుడు పోలీసులు అంటారు, నువ్వు గుద్దావు కదా కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నామంటారు. లేదండి, నేను కాదండి, అప్పుడు నేను షర్టు ప్యాంటు వేసుకున్నానండి, ఇప్పుడు నేను లుంగి టీషర్ట్లు ఉన్నాను, అది నేను కాదంటే కుదురుతుందా? నీ బట్టలు మాత్రమే మారాయి, నువ్వు మారలేదు, ఆ బాధ్యత నీదే. అంటే నువ్వు గుద్దావు, అప్పుడు ఒక బట్టల్లో ఉన్నావు, ఇప్పుడు వేరే బట్టల్లో ఉన్నావు. నీ బట్టలు మారినంత మాత్రాన, ఐ రిపీట్, నీ బట్టలు మారినంత మాత్రాన నువ్వు మారిపోలేదు, నువ్వు అదే వ్యక్తివి, నువ్వే గుద్దావు. సింపుల్ నేను అంటే అందరికి అర్థమయ్యే డైలీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేవిధంగా ఈ శరీరం అనేది కూడా వస్త్రాలు లాంటివే. మనం మొన్న చెప్పుకున్నాం, శరీరం అనేది కూడా వస్త్రాలు లాంటివే, ఆత్మ అనేది నిజమైన వ్యక్తి. కాబట్టి శరీరం మారడం అంటే ఏంటి చెప్పండి, శరీరం మారడం అంటే ఇంకొక జన్మ ఉండొచ్చు. కాబట్టి శరీరం మారినంత మాత్రాన నువ్వు చేసిన మంచి చెడుకి నువ్వు బాధ్యత వహించకుండా పోవు. ఏ విధంగా బట్టలు మారినంత మాత్రాన నీ మంచి చెడు ఎలాగ పోదో, అదేవిధంగా శరీరం మారినంత మాత్రం కూడా పోదు. కాబట్టి ఎలాగా వారు చేసిన తప్పులకి వారు అనుభవించాల్సిందే. ఇప్పుడు అనుభవించేస్తే కరెక్ట్, అదర్వైజ్ వడ్డీతో సహా నెక్స్ట్ లైఫ్ అనుభవించాల్సిందే. కాబట్టి ప్లస్ నువ్వు ఒక క్షత్రియుడిగా నీ పని చేయట్లేదు కాబట్టి నువ్వు కూడా పాపం పొందుతావు. సో కృష్ణుడు ఇక్కడ, ఐ రిపీట్, ఎందుకంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు, భగవంతుడు ఇక్కడ హింసను ప్రోత్సహించట్లేదు, ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాడు. మరియు భగవంతుడు ఈ శారీరక వ్యామోహాలు అనేవి నీ యొక్క ధర్మస్థాపనకి అడ్డుపడకుండా చేస్తున్నారు. దానికోసం సో వాళ్ళు పోతున్నారే అని బాధపడితే దానికి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు ఆత్మ కాబట్టి ఎలాగ వాళ్ళకి మళ్ళీ శరీరాలు వస్తాయి, ఆ విషయం తెలిసిన అవసరం తెలియపోయినా వస్తాయి. అదేదో నువ్వు ధర్మయుద్ధంగా చేసినప్పుడు వాళ్ళ పాపాలు మొత్తం పోయి తిరిగి వాళ్ళ పుణ్యాత్మలే వాళ్ళ మంచి శరీరాలు వస్తాయని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ, రైట్. కాబట్టి అర్జునుడి యొక్క సమస్యని ఆయన ఆత్మతత్వం చెప్పడం ద్వారా ఆయన ఈ కాన్సెప్ట్ని మనకి అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. కాబట్టి అనివార్యమైన నీ యొక్క ధర్మ స్థాపన కోసము నువ్వు చింతించాల్సిన అవసరం లేదు అని చెప్పి, దేనికోసం ఎంత బాధపడాలో అంతే బాధపడాలి. ఇప్పుడు మనం ఒక కారులో వెళ్తున్నాము, ఆ కారు ఇంజిన్ ఆగిపోయింది, లేకపోతే ఏదో టైర్ పంక్చర్ అయింది.
అప్పుడు ఏం పక్కన పెట్టి ఇంకో కారు తీసుకుని వెళ్తాము. అంతే తప్ప అక్కడే కూర్చొని మనం ఏడవము. ఎందుకంటే కార్ అనేది నీ జర్నీ కోసమే, రైట్? అదేవిధంగా శరీరం అనేది కూడా, ఒక శరీరము పాడైపోతే ఆత్మ శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరంకి వెళ్తుంది. దాన్నే మృత్యు అంటారనమాట. కాబట్టి భౌతికవాది దృష్టిలో, భౌతికవాదికి ఆత్మ అంటే తెలియదు, జన్మ మృత్యు అనేవాడు అసలు తెలియదు. కాబట్టి వాడి దృష్టిలో ఒకటే లైఫ్. కాబట్టి ఈ మృత్యు అనే విషయం తట్టుకోలేడు ఆయన. మృత్యు అనే విషయం ఆయన ఆయన జీర్ణించుకోలేడు. కాబట్టి భౌతికవాదికి డెత్ అంటే, మృత్యు అంటే అది అన్నిటికీ అంతము. కాబట్టి అది ఒక ఓటమి లాంటిది అనమాట. అవును, భయపడతాడు. కానీ ఆత్మతత్వం తెలిసినవాడు ఎప్పుడు కూడా మృత్యువుకి అసలు భయపడడు. హీ విల్ నెవర్ ఎవర్ ఫియర్ స్పిరిచువల్ లైఫ్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది వాస్తవమైన ఎగ్జాంపుల్. ఇది ఇస్కాన్లో జరిగిన ఎగ్జాంపుల్ ఇది. ఒకసారి ఇస్కాన్ హెడ్ క్వార్టర్స్ మాయాపూర్లో, ఇప్పుడు నేను ఒక మందిరానికి అధ్యక్షుడిని ఎలాగనో, అదేవిధంగా విశ్వవ్యాప్తంగా 700 పైచిలకు మందిరాలు ఉన్నాయి. అందరు మందిర అధ్యక్షులు వచ్చారు మాయాపూర్కి నాతో పాటు కన్నా. సో అక్కడ ఒక రూమ్లో ఇద్దరు అధ్యక్షులు ఉంటున్నారు. సో ఒక డివోటీ దోమలు ఉన్నాయని చెప్పి ఆల్ అవుట్ పెట్టుకున్నారనమాట. అప్పుడు రెండో ఆయన వెళ్ళి ఆ మొదటి ప్రశ్న చెప్తారు, ప్రభు మీరు దయచేసి మీరేం అనుకోకపోతే ఆల్ అవుట్ తీసేయండి, కావాల్సింది నేనైతే దోమ తెద్దాము, కానీ ఆల్ అవుట్ ఓడమస్ రాసుకుందాము, ఆల్ అవుట్ వద్దు అని చెప్పి, దానివల్ల దోమలకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి. అప్పుడు మొదట ఆయన అన్నారు, పర్లేదండి అని చెప్పి మెచ్చుకున్నారన్నమాట. నిజంగా మీరు నిజమైన వైష్ణవులు, ఎందుకంటే నిజమైన వైష్ణవుడు అనేవాడు దోమకు కూడా హాని కలిగించడు. నేను ఒక భారతీయుడిని, మీరు ఒక రష్యన్ అయ్యుండి, ఇంకా ఒక రష్యన్ అయ్యుండి కూడా మీకు ఎంత గొప్ప కరుణాదయ మీకు దేనికి? ఎందుకంటే మీరు దోమను కూడా అది దోమ మన రక్తాన్ని పీల్చేస్తుంది, కానీ దానికి కూడా మీరు హాని కలిగించాలనుకోవట్లేదు అని చెప్పి అంటారనమాట. దానికి ఆ వ్యక్తి అంటాడు, ప్రభు మీకు ఒక విషయం చెప్పాలి, నేను మీరు అనుకున్నంత గొప్ప సంస్కారం నుంచి నేను రాలేదు అని చెప్తారనమాట. తర్వాత చెప్తారు, ఏమని చెప్తారంటే, ఇది యథార్థ ఘటన. ఆయన ఏం చెప్తారంటే, నేను ముందు రష్యన్ ఆర్మీలో పనిచేస్తానని చెప్తారు. రష్యన్ ఆర్మీలో పనిచేశాను, తర్వాత నేను చాలా యుద్ధాలు చేశాను మేము, అంటే ఎంతోమందిని నా సొంత చేతులతో పాయింట్ బ్లాంక్లో నేను గురి పెట్టి కాల్చాను నేను చాలామందిని. కాబట్టి మీరు అనుకున్నట్టుగా నేను అంత సాత్వికుని ఏమి కాదు ఒకప్పుడు అని చెప్పి. ఒకసారి ఇలాగనే యుద్ధమైనప్పుడు ఆపోజిట్ సైడ్, రెండో సైడ్ ఉన్న వాళ్ళని మేము బందీలుగా చేశాము. వాళ్ళ నుంచి ఏదో విషయాన్ని లాగాలని ప్రయత్నించాము మేము. లాగాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఏమైంది, అందులో వాళ్ళు బెదిరిస్తున్నాం, కానీ ఒక వ్యక్తి వాళ్ళు ఎంత చెప్పినా కనీసం భద్రపడట్లేదు. నా ఎదురుగా వచ్చాడు, నేను గన్ పెట్టాను, పాయింట్ బ్లాంక్లో పెట్టాను, ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను చెప్పట్లేదు, షూట్ చేస్తానని చెప్పాను, ఆయన ఎదురుగా ఇంకోని షూట్ చేశాను నేను, ఆయన బయటపడట్లేదు. 1% కూడా కళ్ళల్లో భయం లేదు ఆయనకి. సో నాకు ఇంకాస్త కోపం పెరుగుతుంది, నన్ను చూసినా భయపడట్లేదు, నా చేతిలో గన్ ఉంది, నేను ఇంత పెద్ద మేజర్ని, నన్ను చూసినా ఈ వ్యక్తి భయపడట్లేదు అని చెప్పి. అప్పుడు అన్నాడు, నేను షూట్ చేస్తాను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే. అంటే ఆయన చెప్తాడు, నువ్వు నా బాడీని చంపగలవు కానీ నన్ను నువ్వు చంపలేవు అని చెప్పి. సో అప్పుడు ఆ వ్యక్తిగా ఈయనకి అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నాడు ఈయన చెప్పి. చెప్తాను, నువ్వు నన్ను ఏం ముట్టుకోలేవు, ఎందుకంటే ఆత్మ అనేది దానికి జన్మ మృత్యు ఉండదు, దాన్ని ఎవరు కొయ్యలేరు, దాన్ని ఎవరు కాల్చలేరు, దాన్ని ఎవరు ముక్కలుగా చేయలేరు అని చెప్పి. కాబట్టి మీరు నన్ను ఏమీ చేయలేరు అని చెప్పి. సో ఈయనకి ఒక పక్క కోపం వస్తుంది, నన్ను చూసి భయపడట్లేదు అని చెప్పి, కానీ ఇంకొక వైపు ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడు కూడా తన ఎదురుగా ఒకరు అంత ధైర్యంగా కళ్ళల్లో కళ్ళపెట్టి చూసి మాట్లాడే సీన్ లేదనమాట. చేతిలో గన్ ఉంది, చచ్చిపోబోతున్న ముందు కూడా. సో ఆయన కొంచెము ఆశ్చర్యపోయాడు, ఆ వ్యక్తిని చంపకుండా పక్కన పెట్టాడు అనమాట. తర్వాత ఇంకోసారి పిల్లలు అడిగాడు, ఏంటి నీ ధైర్యం అని. అప్పుడు ఆయన చెప్పాడు, నేను భగవద్గీత చదివాను, భగవద్గీతలో నేర్చుకున్నాను నేను, ఏంటంటే నేను శరీరం కాదు ఆత్మకి మృత్యు అంటూ ఉండదు, ఈ శరీరం అనేది అశాశ్వతమైనది, కాబట్టి నా శారీరక ధర్మాలు నేను చేస్తాను, కానీ నేను ఇదే నా జీవితం అనుకోను, ఇదే నా ముగింపు, ఇదే నా అంతం అనుకోను, ఆత్మ అనేది శాశ్వతంగా ఇది శరీరం వెళ్తూ ఉంటుందని చెప్పి. అప్పుడు ఈ మిలిటరీ జనరల్ అనుకున్నమాట, ఆయన ఎప్పుడు వినుండే అన్నీ, కాబట్టి ఆయనలో కుతూహలం కలుగుతుంది. తర్వాత ఆయన తన సర్వీస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత భగవద్గీత కొనుక్కుంటాడనమాట. కొనుక్కొని చదువుతాడు. చదివిన తర్వాత అప్పుడు ఆయనకి నెమ్మదిగా అన్ని విషయాలు అర్థమవుతాయి.
వెంటనే లోకల్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తారు, అక్కడ కనెక్ట్ అవుతారు, భక్తులతో కలిసిపోతారు. తర్వాత నెమ్మదిగా తనకు అర్థమవుతుంది, నేను ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని తప్పులు చేశాను, ఎంతమందిని చంపాను, మనుషులే చంపాను నేను అని చెప్పి. సో అంటే అంత క్రూరమైన మనసత్వం ఉన్న వ్యక్తి తర్వాత అంత పరమ సాధువుగా మారుతారు. భగవంతుడు నామాన్ని జపం చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే భగవంతుడు నామాన్ని జపం చేయడం ప్రారంభించారో హృదయం అనేది పరివర్తన అవుతుంది. సో ఆయన చెప్పాడు, ఆ స్థాయి నుంచి ఈరోజు ఒక దోమ తనని కుట్టినా సరే, అంటే ఒక దోమకు కూడా ఆయన ఆల్ అవుట్ పడడానికి ఇష్టపడట్లేదు అనమాట. పర్వాలేదు దోమ కుడితే కుట్టని, ఎందుకంటే ఈ దోమ ఎక్కడిది, పుణ్యక్షేత్రంలో పెరిగిన దోమ కాబట్టి దోమలను కొట్టడం ద్వారా నా పాపాలు ప్రక్షాళన అవుతాయి, నా రక్తం ఇంకొకరికి ఉపయోగపడుతుంటే మంచిదే కదా అని చెప్పి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు, దానికి కారణం భగవద్గీత. అంటే ఆ భగవద్గీత చదవడానికి ఆయనకి ఎలా ప్రేరణ వచ్చిందంటే ఈ ఆత్మతత్వం అనే కాన్సెప్ట్ ద్వారా. కాబట్టి కృష్ణుడు ఇక్కడ ఆయన పునర్జన్మ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోక తప్పదు, చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మించక తప్పదు అని చెప్పి. అండ్ ఈ పునర్జన్మ అనే కాన్సెప్ట్ని మనము ఈజీగా చూడవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఆత్మ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. చూడండి, కొంతమంది పుట్టుకతోనే ఒక ప్రత్యేకమైన స్కిల్స్ ఉంటాయి కొంతమందికి, ఎవరో నేర్పిస్తే వచ్చేవి కాదు. ఎలా వచ్చాయి ఆలోచించండి. అది కానీ ముందు జన్మ నుంచో క్యారీ ఫార్వర్డ్ వచ్చాయి. ఇంకొక లాజిక్, కొన్నిసార్లు ఇళ్ళలో కవలలు పుడతారు. సో ఒకే తండ్రి ఒకే తల్లికి పుట్టారు అంటే జీన్స్ కూడా సేమే, ఒకే పెంపకము, ఒకే భోజనము, ఒకే టీచర్సు, ఒకే అట్మాస్ఫియరు, సరౌండింగ్స్, చుట్టాలు, బంధువులు అంతా ఒకే. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు కొంచెం వయసు పెరిగిన తర్వాత కంప్లీట్గా రెండు భిన్న ధృవాలుగా ఉంటారు. చాలాసార్లు చాలా కూడా ఉంటుంది. సో అంతా అంటే ఇన్పుట్ మొత్తం ఒకేలా ఉన్నప్పుడు, ఈవెన్ జీన్స్ అన్నీ ఒకేలా ఉన్నప్పుడు ఒక వ్యక్తి కంప్లీట్గా శాంత స్వరూపంగా ఉండొచ్చు, ఒక వ్యక్తి కోపంగా ఉండొచ్చు, ఒక వ్యక్తి సూపర్ ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు, ఒక వ్యక్తి చాలా సింపుల్గా అయి ఉండొచ్చు, ఒక వ్యక్తి అడ్మినిస్ట్రేటర్గా టాప్ అయి ఉండొచ్చు, ఇంకో వ్యక్తి స్కాలర్ అయి ఉండొచ్చు. ఎందుకు ఇలా భిన్న ధృవాలుగా ఉంటారంటే ఆన్సర్ ఏంటి చెప్పండి? ఎందుకంటే శారీరకంగా అన్నీ సేమే, వాళ్ళ భోజనం కానీ, తల్లి తండ్రి, డిఎన్ఏ, జెనెటిక్స్, చుట్టాలు, బంధువులు, విద్య. కానీ ఆత్మ అనేది వేరు కదా, రెండు వేరు వేరు ఆత్మలు. అండ్ ఆత్మ తనతో పాటు తన సూక్ష్మ శరీరాన్ని తీసుకొస్తుంది. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను అనమాట. సో ఆ సూక్ష్మ శరీరం గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అది. సో ఆ సూక్ష్మ శరీరం వస్తుంది కాబట్టి ఒక రెండు భిన్న ధృవాలుగా వాళ్ళు ఏర్పడతారనమాట. సో అనదర్ ఎగ్జాంపుల్ మనము ప్రూఫ్ చెప్పవచ్చు ఏంటంటే, ఈ రీఇన్కార్నేషన్ పునర్జన్మ అనే సబ్జెక్ట్ మీద చాలా రీసెర్చ్ జరిగిందండి. డాక్టర్ ఇఎన్ స్టీవెన్సన్ అనే వ్యక్తి, మీరు ఇంటర్నెట్ టైప్ చేయొచ్చు, ఆయన 3000 పైచిలకు ఈ పునర్జన్మ అనే ఈ యొక్క కేస్ స్టడీస్ని ఆయన రీసెర్చ్ చేసి దాన్ని ఒక బుక్ని తయారు చేశారనమాట. ఆయన ప్రొఫెసర్ ఇన్ కాల్స్టన్ యూనివర్సిటీ. అందులో భారతదేశంలో కూడా జరిగిన కొన్ని పునర్జన్మ వృత్తాంతాలు ఉన్నాయి. అందులోని ఒక రెండు మీకు చెప్తాను. ఒకటి, శుక్ల అని ఒక అమ్మాయి ఉంటుంది, బెంగాల్ అనమాట, ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఆ అమ్మాయి పుట్టిన 1.5 year నుంచి, అంటే మాట్లాడడం మొదలుపెట్టిన 1.5 yearకి జనాలు లేచి నిల్చుంటారు, మాట్లాడడం ప్రారంభిస్తారు. అప్పటి నుంచే ఆ అమ్మాయి తన తలగడ్డని తీసుకెళ్ళి ఒక ఉయ్యాల్లో పెట్టి మీను 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 అండ మొదలుపెట్టింది 1.5 year నుంచి. తర్వాత 2 ఏళ్ళ వయసు వచ్చినప్పటికే ఆ అమ్మాయి నా భర్త మరియు నా అత్తగారు, నా మామగారు, నా ఊరు అన్నీ చెప్పడం మొదలెట్టింది అనమాట. తల్లిదండ్రులకు ఆశ్చర్యం, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి. కానీ వాళ్ళ నాన్నగారును, ఆయన పేరు సేన్ గుప్తా ఆయన. సో ఆయన రైల్వేలో టీటీగా పనిచేసేవారు. సో అయితే ఆ అమ్మాయి తన ఊరు ఏదైతే చెప్పడం మొదలెట్టిందో అప్పటికి అమ్మాయి వయసు 2.5-3 years అనమాట. అంత చిన్నపిల్ల. నిజంగా ఆ ఊర్లో కనుక్కున్నారనమాట, అంటే ఆ సిటీలో నా గ్రామం ఉందా అని చెప్పి. సో రత్నాపూర్ అనే గ్రామం అది. సో అక్కడ తన భర్త పేరు, తన ఇద్దరు మరుదుల పేర్లు, తన తండ్రి గారి, తన మామగారి పేరు, అన్ని పేర్లు చెప్తుంది ఆవిడ. సో వీళ్ళు కనుక్కున్నారు నిజంగా, అంటే తనకు తెలిసిన తన రైల్వేలో పనిచేస్తున్న ఇంకో వ్యక్తి ఉన్నారు. సో ఆయన ద్వారా అలాంటి ఒక గ్రామం ఉందని చెప్పి, సో కనుక్కున్న గ్రామంలో ఈ పేరుతో కుటుంబాలు ఉన్నాయా అని చెప్పి కనుక్కొని నిజంగా ఉన్నారనమాట. నెక్స్ట్ తన పాప కూతురు గురించి. సో అప్పుడు ఈ పాపను తీసుకెళ్తే ఊరు వెళ్ళగానే మొత్తం గుర్తుపడుతుంది అనమాట. 3 ఏళ్ళు ఉన్న పాప తన అత్తగారిని, తన మామగారిని చూసి నమస్కారం పెట్టడం, తన భర్త ముందు సిగ్గుపడ్డము. తన కూతురుకి అప్పుడు 12 ఏళ్ళ వయసు, ఈ అమ్మాయికి 4 ఏళ్ళ వయసు, 3-4 ఏళ్ళ వయసు అనమాట. సో 12 ఏళ్ళ వయసు కూతురు తన కూతురుని తీసుకొని కౌగులించుకొని ఏడవడం మొదలుపెట్టింది. సో మొత్తం అంటే అంతా రికార్డెడ్. ఇలాంటి చాలా ఎపిసోడ్స్ జరుగుతాయి, నేను డీటెయిల్ చెప్పట్లేదు. అంతెందుకు, స్వయాన మహాత్మా గాంధీ గారు ఒక రీసెర్చ్ చేస్తారనమాట. శాంతిదేవి అని చెప్పి మీరు నెట్లో ట్రై చేయండి.
సో ఆవిడ ఢిల్లీలో జన్మిస్తుంది. ఇది 1928 జన్మిస్తుంది. ఆవిడ పుట్టుకతోనే పుట్టిన 3 ఏళ్ళకే నా పేరు వోట్ రిమెంబర్, కానీ మథురాలో నేను జన్మించాను, నా పేరు వేరే పేరు చెప్తుందనమాట. అది కూడా సేమ్ నా భర్త పేరు, నా యొక్క బిడ్డ పేరు, నా తల్లిదండ్రుల పేర్లు. నాకు కూతురు పుట్టిన 10 నెలలకే చనిపోయాను నేను అని కూడా చెప్తుంది. తర్వాత ఆ విషయం స్ప్రెడ్ అవ్వడంతో ఆ మథురా నుంచి ఎవరైతే నా భర్త చెప్పి వాళ్ళు వస్తారు, చెప్పపట్టకుండా వస్తారు, కానీ ఈ అమ్మాయి గుర్తుపడుతుంది. వెంటనే పాదాలు నమస్కారం చేస్తుంది. మా అమ్మగారు అందరూ వస్తారు. ఇది చాలా పెద్ద సెన్సేషన్ అయిపోతుంది అనమాట. మహాత్మా గాంధీ వరకు వెళ్తుంది. మహాత్మా గాంధీ స్వయంగా 15 మంది ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. అందులో ఎంపీస్ ఉంటారు, నెక్స్ట్ డాక్టర్లు ఉంటారు, సైకియాట్రిస్టులు ఉంటారు, మరియు రిపోర్టర్లు ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో వెళ్ళి ఆ గ్రామంలోకి వెళ్ళంటే ఇదేమైనా కొన్నిసార్లు ఫ్యాబ్రికేషన్, అంటే కొన్నిసార్లు సృష్టించిన కథలు ఉంటాయన్నమాట. ఇదేమైనా సెన్సేషనలైజ్ న్యూసా, లేకపోతే వాస్తవంగా జరిగిందా, ఆ చిన్నపిల్లని తీసుకెళ్ళి వీళ్ళకి తెలియని విషయాలతో కొన్ని అలా అడిగి మొత్తం నిర్ధారించుకున్నారనమాట. ఏమనంటే ఖచ్చితంగాన ఈ అమ్మాయిది పునర్జన్మ అని చెప్పి. మరి ఎలాగ గుర్తుకున్నా చెప్పండి, అంటే ఏది కామన్? ఆ శరీరం అక్కడే పడిపోయింది. చనిపోవడం అంటే శరీరం పోయినట్టు, ఇంకా అది మీకు కొత్త శరీరం కంప్లీట్లీ. సో 30 ఏళ్ళకి చనిపోయింది, ఇక్కడ 3 ఏళ్ళ పాప. సో కామన్ ఎలిమెంట్ ఏంటి అంటే ఆత్మ అనేది. సో ఆత్మ అనేది అక్కడ కామన్. మరి ఆత్మ అనేది కామన్ అయినప్పుడు, కాబట్టి ఆత్మ తనతో పాటు సూక్ష్మ శరీరం తీసుకెళ్తుంది. ముందు చెప్పినట్టుగా బుద్ధి అహంకారం, మనస్సు బుద్ధి అహంకారం అనేది స్థూల శరీరమే మృత్యు సమయంలో చనిపోతుంది, సూక్ష్మ శరీరం అనేది చనిపోదు. అది ఆత్మతో పాటుగా ఆత్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి అది కూడా వెళ్తుంది. కాబట్టి ఆ సూక్ష్మ శరీరంలో పాత జ్ఞాపకాలు అనేవి కూడా కొన్నిసార్లు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో కానీ వాస్తవంగా మరి అందరి జీవితాలు ఎందుకు ఇలా అవ్వు? ఆత్మ అనేది నిజమైనప్పుడైతే ఇలా కొన్ని కేస్ స్టడీసే మనం చూస్తాం. మిగతా ఎందుకు అవ్వంటే భగవంతుడి సృష్టి యొక్క అద్భుతం ఇది ఏంటంటే, పాస్ట్ ఎక్స్పీరియన్స్ అనేవి భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టాలు ఏంటంటే మత్త స్మృతి జ్ఞానం అపోహనం అని చెప్తారు భగవంతుడు భగవద్గీతలో. అపోహనం అంటే మతిమరుపు అనమాట. సో మర్చిపోవడం అనేది కూడా ఒక పెద్ద వరం. అది ఇమాజిన్, గుర్తుపెట్టుకోవడం. ఈవెన్ మన ఒక జీవితంలో కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏదో ఎవరైతే అన్నారో మనల్ని, మనకు మనసు బాధపడింది, అది మనం మర్చిపోకపోతే ఈ పూట మన ప్లేట్ ముందు మంచి భోజనం అన్నా భోజనం చేయలేము. ఎవరో మనల్ని పిలుస్తారండి ఏదో సినిమాకి వెళ్దామని చెప్పి, కానీ నీకు ఆ బాధ గుర్తుకున్నప్పుడు అక్కడికి వెళ్ళలేవు నువ్వు. సో అలాంటిది ఇమాజిన్, మనం కొన్ని లక్షల కోట్ల జన్మలు తీసుకుంటూ ఉన్నామే. ప్రతి జన్మలో కూడా నువ్వు ఎలా చనిపోయావు, ప్రతి జన్మలో కూడా నీ బంధువులు ఎలా చనిపోయారు, అవి మనం గుర్తుకుంటే మనం అసలు సుఖంగా ఉండగలమా? కాబట్టి వాస్తవంగా మొదటిసారి నేను భగవద్గీత చదివినప్పుడు కృష్ణుడు చెప్తారు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ అని చెప్తారు. అప్పుడు నేను విద్యార్థిని, 18 ఏళ్ళ కుర్రోడిని, నేను మొదటిసారి భగవద్గీత చదివినప్పుడు. అప్పుడు అందులో ఆ శ్లోకం చదివినప్పుడు, భగవద్గీత 15వ అధ్యాయంలో వస్తుంది శ్లోకం. ఆ శ్లోకం చదివినప్పుడు నాకేమనిపించిందంటే, అరే అంటే మత్త అంటే నేను, స్మృతి జ్ఞానం అపోహనం అంటే జ్ఞాపక శక్తిని నేనే ఇస్తాను, మతి మరుపును నేనే ఇస్తాను భగవంతుడు చెప్తున్నారు ఆ శ్లోకంలో. నాకు అనిపించింది, ఎందుకు కృష్ణుడు ఇలా చేస్తున్నాడు? సరే జ్ఞాపక శక్తి ఆయనే ఇచ్చాడు, అర్థమవుతుంది, నాకు మంచిది. ఎందుకంటే అప్పుడు నేను స్టూడెంట్ని కాబట్టి మనం ఏం చదువుకున్నా సరే మొత్తం గుర్తుకుండాలి అనుకుంటాం మనము. కాబట్టి జ్ఞాపక శక్తి ఇచ్చాడు, థ్యాంక్ యూ గాడ్. బట్ మతి మరుపును కూడా నేనే ఇస్తాను అని భగవద్గీత రాసినప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఎందుకు భగవంతుడు ఇలా మనం కష్టపడుతున్నాడు, ఎందుకు మతి మరుపుని ఇస్తున్నాడు అని చెప్పి. ఆ మతి మరుపు అనేది లేకపోతే మనం చదివిందంతా మనకు గుర్తుకుండేది కదా, హ్యాపీగా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం అనుకునేవాడిని నేను. కానీ మతిమరుపు అనేది ఎంత గొప్ప వరం అనేది తర్వాత నాకు అర్థమైంది భగవద్గీత ఇంకా చదివినప్పుడు అనమాట. ఆ మతిమరుపు అనేది లేనప్పుడు ఏమవుతుంది, మన జీవితం సుఖంగా ఉండలేము. ముఖ్యంగా ఆత్మ వివిధ శరీరాలు మారుతున్నప్పుడు పాత జన్మ జ్ఞాపకాలను వస్తే ఎంత నరకం. కాబట్టి కొంతమందికి కొన్ని కారణాల వల్ల కానీ కర్మానుసారంగా వారికి అలా ఎక్సెప్షన్గా వస్తుండొచ్చు. కాబట్టి అలాంటి కేస్ స్టడీస్ని 3000 పైచుల కేస్ స్టడీస్ని రీసెర్చ్ చేయడం జరిగింది. తద్వారా కంక్లూజన్ ఏంటంటే ఆ రెండు జన్మల కామన్ ఎలిమెంట్ ఏంటి చెప్పండి? ఒక్కటి కూడా కామన్ లేదు. సో ఒకే కామన్ ఏంటంటే ఆత్మ. కాబట్టి ఆత్మ అనేది ఎంత సత్యమో, ఆత్మ కృష్ణుడు 19 శ్లోకాలు చెప్తున్నారు మృత్యువు లేదు అని చెప్పి. అది వివిధ శరీరాల్లో వెళ్తూ ఉంటుంది అని చెప్పి. కాబట్టి పునర్జన్మ అంతే వాస్తవం. సో అలాంటప్పుడు ఆ పునర్జన్మ అనేది దేని ఆధారంగా వస్తుంది, ఏ శరీరం శరీరానికి ఎలా వెళ్తాము, దానికి సైన్స్ ఏంటి అనేది మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
శ్రీమద్ భగవద్గీతకి జై. Krishna Hare Krishna Krishna